సూరమ్మ కూతురి మొగుడా విషయము చెబుతాను అంటూ ఒక మంచి కథ స్టార్ట్ చేసి శ్రీ వైష్ణవి తన భర్తని బాగా ఆట పట్టించేసి చివరికి అప్పుడు నా వయసు 5 అయ్యా వచ్చింది మా తాతయ్య అని చెప్తుంది అనమాట. సో ఆ చిలిపి పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్నశ్రీ. అసలు విషయము చెబుతాను చెప్పు మళ్ళీ. కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ చందమామ తొంగి చూసే వేళ సన్నజాజులు పూచే వేళ ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాలనెక్కి ఊగుతూ ఉంటే లాలి 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 లాలిలో ఎలిగింది తలుపు కిర్రున చప్పుడైనది గుండె చల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది గుండె చల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరచిని వచ్చినదెవరో చూశాను వచ్చినదెవరో చూశాను. ఎవలాలు నల్లని వాడు గుంట కన్నుల వాడు గుబురు మీసాల వాడు అయ్య బాబోయ్ 6 అడుగుల పొడుగువాడు ముత్తులిమ్మని నన్ను అడిగినాడు. నేను నలిగెత్తాను నేనివ్వ దానివ్వనంటూ మొగము దాచుకున్నా. పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడు. అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా గాని వదలక నన్ను ఒడిసి పట్టినాడు. అంతలో వచ్చింది ఏమిటి మూల్చా కాదు మా అమ్మ. ఏమంది? వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మా ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల కాదు లాచసి పిశాచి నయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలో కెట్టుకుపోయాడు కథలు కబుర్లు చెప్పాడు తన దుప్పటిలో చోటిచ్చాడు. కొలిత పాపాత్ములాల నువ్వు నాకు వద్దు పో వాడి దగ్గరికే పో. అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా. ఏమిటి నీకప్పుడు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా. ఆ వచ్చినది మా తాతయ్య 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 చెప్పవే తాతయ్య 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 నేను ఎవరుకున్నాను మా తాతయ్యే. ఓకే సార్ శ్రావణ భార్గవి, మీరు ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్స్ ఏమైనా చూసారా? టీవీలో ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్స్ టీవీలో చూసారు కదా. అయితే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఉంటుంది కదా. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు శ్రీ వైష్ణవి. బెస్ట్ సపోర్టింగ్ రోల్ గోస్ టు మిస్టర్ ఆదిత్య. ఒక సిచ్యువేషన్ పడాలి అంటే దాంట్లో సపోర్టింగ్ రోల్స్ చాలా ఉంటాయి అన్నమాట. నీ పోర్షన్ తక్కువ అయినప్పటికీ కూడా నువ్వు డైలాగ్స్ తోటి ఎంత హైలైట్ చేసావంటే తన్ని డామినేట్ చేసావు నువ్వు. సో ఇట్ ఈస్ వెరీ నైస్. నీ యాక్టింగ్ బాగా జీవించేసావు అనమాట. అండ్ నువ్వు కూడా ఎంత క్యూట్ గా పాడావు తెలుసా. థ్యాంక్ యూ. వెరీ క్యూట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.
స్వప్న మీరేమంటారు? నేను వచ్చేయండి, ఉండవచ్చలేక వచ్చేయండి, వచ్చేస్తున్నాను. వైష్ణవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదరగొట్టేశావు, థ్యాంక్ యూ అతి దారుణంగా అదరగొట్టా. ముకాబ్లా గెలుస్తారా ఓడిపోతారా ఇవన్నీ పక్క నుంచేసి ఇవాళ నీ పర్ఫార్మెన్స్ టాప్ అండ్ Thank you, కరెక్ట్ గా ma'am. దొరికాడు ఈ బంగారు కొండ ఆదిత్య. చాలా చక్కగా సపోర్ట్ చేసావు ఆదిత్య. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు అన్నిట్లో డామినేట్ చేస్తున్నావు, మనం విడిగా మాట్లాడుకుందాం సరేనా? అర్థమైంది కదా? బంగారు తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఇలాగే అసలు ప్రతి వేదిక నీదే. ఇంకా అనంత్ శ్రీరామ్ గారు మరి మీరేమంటారు? నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక కోరిక, ఒక లోటు ఇవాళ తీరింది. ఏంటంటే ఆ పాట చూస్తున్నప్పుడల్లా చాలా ముచ్చటగా అనిపించేది. 16-17 ఏళ్ల వయసు నుంచి కూడా టీవీలో వస్తున్నప్పుడు. కానీ ఇంత మంచి పాట రీమేక్ చేసి కలర్లో వస్తే ఎంత బాగుండేది, ఇంకా ఎంజాయ్ చేద్దాం కదా అనుకున్నాను. వా. ముకాబలా ద్వారా ఆదిత్య, శ్రీ వైష్ణవి ఆ కోరికను తీర్చారు నాకు. వావ్! థ్యాంక్ యూ సార్. శృతిలో లోపం లేదు, లయలో లోపం లేదు, భావ ప్రకటనలో లోపం లేదు, నటనలో లోపం లేదు, టైమింగ్ లో లోపం లేదు, బట్టల్లో లోపం లేదు. లోపం అని నేను అంటే కనుక అది పెద్ద పాపం అవుద్ది. అందుకని నేను ఇంకేమీ మాట్లాడలేను, ఉంటాను. థ్యాంక్ యూ సార్. శ్రీ వైష్ణవి సూపర్, మొత్తానికి ఆహా అనిపించావు.